Hey amigos, welcome to D5. హలో ధనరాజ్ గారు. హలో మహి. నమస్తే. నమస్తే. ఎలా ఉంది? టెన్షన్ ఏం లేదు. లేదా? నర్వస్ ఫీల్ అసలు లేదు. అది ప్రోడక్ట్ ఎప్పుడు బాగా రాకపోతే అప్పుడు కదా నర్వస్ ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీరు అనుకొని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి? ఇది యాక్చువల్లీ విమానం టైంలోనే శివప్రసాద్ ఆనాల్ గారు ఒక 4-5 సబ్జెక్టులు నాతో డిస్కస్ చేశారు. ఆయన నెక్స్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న సబ్జెక్టులు. ఓకే. దాంట్లో విమానం చాలా బాగుంటుంది అని మీ ఇద్దరు ఫీల్ అయ్యి అది సముద్రగని గారు చెప్పడం, అది G5 వాళ్ళు తీసుకుని షూట్ అయింది. దాంట్లో అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు నాకు అప్పుడు టైటిల్ రామం రాగం కాదు, టైటిలే లేదు. ఈ కథ నాకు ఆ రాఘవ క్యారెక్టర్ ఎక్కడో తెలియకుండా ప్రతిరోజు గుర్తుకొచ్చేస్తుంది. స్వార్థం మనం చేస్తే మన కెరీర్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైఫ్ టైంలో కొన్ని క్యారెక్టర్స్ మళ్ళీ కథ కూడా రాయలేడు. అలాంటిది ఆ క్యారెక్టర్ మనం పోషిస్తే బాగుంటుందని ఒకరోజు అడిగా. ఆయన కొంచెం ఇవ్వనని అసలు ఇప్పుడు చెప్పలేదు, ఒక 2 minutes కూడా ఆలోచించలేదు. మీకైతే ఇస్తాను సార్ నెక్స్ట్ మళ్ళీ మీరు డైరెక్షన్ చేద్దామని అనుకుని ఆ కథ ఏమైనా పెట్టుకుంటే నాకు ఇవ్వద్దు. లేదు ఈ కథ నేను ఎవరికైనా ఇచ్చే ఇది ఉంది అని మీ మనసులో అనిపిస్తే సార్ నేను ఎవరికి ఇవ్వనండి కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇస్తాను, మీరు అడిగారు అంటే మరి ఈ రాఘవ క్యారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అంటే ఒక 2 days ఆలోచించి ఎస్ మీకు చాలా బాగుంటుంది అని ఒక రైటర్ ఈ సినిమా కథ కూడా నమ్మిన తర్వాత తీసుకొని ఒక 2 years ఈ రోజుతో నాకు తెలిసి ఒక 2 years 2.5 years సంథింగ్ ఈరోజు Feb 21st వస్తున్నాం. ఇంత జర్నీ ఉంది. సో బేసిక్గా నాకు అంటే నా పర్సనల్గా సినిమా చూడాలి, అట్లీస్ట్ టీజర్ దాకా ట్రైలర్ దాకా సినిమా దాకా వెళ్ళాలంటే ఏదో ఒక పాయింట్ నాకు నచ్చాలి. అసలు ధనరాజు గారు ఒక సినిమా తీస్తున్నారంటే నాకు కళ్ళల్లో పడింది ఫస్ట్, మీరేమనుకోవద్దు, ఈయన సముద్రగని గారు. మీది ఎందుకు చూడాలి అనేది పక్కన పెడితే, ప్రీవియస్ మీ కామెడీ కానీ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎందుకు ఇది టీజర్ అనేది నాకు ఎందుకు చూడాలి, ఎందుకంటే రోజు చాలా టీజర్స్ వస్తాయి కదా. బట్ టీజర్ దాకా తీసుకెళ్ళింది ఆయనే. టీజర్ తీసుకెళ్ళిన తర్వాత ఐ వాజ్ ఓకే బాగానే ప్రోడక్ట్ డెలివర్ చేశారని అనిపించింది. అసలు ఈయన తేవాలని ఏ పాయింట్లో అనిపించింది, ఎక్కడ ఐడియా థాట్ ఎక్కడ అనిపించింది ఈయన్నే కావాలని? యాక్చువల్లీ విమానంలో నేను కూడా యాక్ట్ చేస్తాను ఒక క్యారెక్టర్. ఒకరోజు సెట్లో కూర్చున్నప్పుడు విమానం షూట్ జరుగుతుంది, నెక్స్ట్ ఏంట్రా అని అడిగాడు. నెక్స్ట్ శివప్రసాద్ గారిదే ఒక కథ తీసుకున్నానన్నా, అది నాకు బాగా నచ్చేసింది అంటే ఏంటది అని అడిగారు. కరెక్ట్గా ఐ థింక్ 2 to 5 minutes మధ్యలో చెప్పా కదా. ఊరికి ఆయన నేరేట్ చేద్దాం, నా డిసిషన్స్ ఎలా ఉన్నాయి, నా డెసిషన్ ఎలా ఉంది అని తెలుసుకోండి. అదే ఇందులో ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, అది నేను చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లం అని ఆయన అడిగారు. నిజంగా మీరు చేస్తే వావ్ ఫ్యాక్టర్ అన్న, ఇది నిజంగా చేస్తారా, ఇది మాట వరుసకు అంటున్నారంటే ఈ సినిమా ఎప్పుడు జరిగినా ఈ ఫాదర్ క్యారెక్టర్ నేనే చేస్తాను అంటే నేను ఏ ప్రొడక్షన్ హౌస్కైనా వెళ్ళి చెప్పేసుకోవచ్చా సముద్రగని గారు ఎస్ అన్నారు అని అంటే ఇప్పుడే వెళ్ళి చెప్పేసుకో అన్నారు. నైస్. అప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్ తిరుగుదాము అనుకున్న టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ప్రభాకర్ ఆరిపాక గారు వాళ్ళు విని ఇమీడియట్లీ వాళ్ళకి నచ్చి జూమ్ కాల్ మీటింగ్లో దుబాయ్లో ఉంటున్న పృథ్వీ గారికి చెప్పమన్నాం. జూమ్ మీటింగ్లో ఆయన కూడా 5 minutes చెప్పారు. ఎవరికి ఫుల్ నరేషన్ ఇవ్వలేదు, అంతా జస్ట్ స్కెల్టన్ ఆఫ్ ద బాడీ. నో అంటే బేసిక్ ఏంటంటే ఓ మనిషి డ్రెస్ వేసుకున్నప్పుడు డ్రెస్ కలర్స్ మారవచ్చు, మనిషి మారిపోడు కదా, ఆ మనిషిని చెప్పారు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఆయన కథ విన్న తర్వాత ఒక మాట అన్నారు, నాకు గొంతులో తడి ఇంకా ఆరట్లేదు, ఇది నేను చేస్తున్నాను ఇండియా వచ్చి అన్నారు ఆయన. ఎస్, అలాగా ఆయన పిక్ చేసుకున్న సినిమా రామం రాఘవం, సముద్రగని గారు పిక్ చేసుకున్న సినిమా. మేము ఆయన్ని అప్రోచ్ అవ్వలేదు, ఆయన తీసుకున్నాం. నైస్. సో యూజువల్లీ ఇప్పుడు మీరు డైరెక్షన్ ముందు చేశారు, అదంతా పక్కన పెడితే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అని చెప్పొచ్చు కరెక్ట్గా ప్రాపర్. అంటే ఎంత కాదనుకున్నా ముందు డైరెక్షన్ ఏ సినిమాకి చేయలేదు కానీ కొన్ని యాడ్స్ చేశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్ నేను ఏదో తీసుకుని నచ్చక రిలీజ్ చేయలేదు, నాకే అనిపించలేదు. బట్ నిజంగా చెప్పండి, యూజువల్లీ మనం ఇప్పుడు ఫస్ట్ సినిమా అన్నప్పుడు మీరు దూరకుండా ఉంటారా స్క్రిప్ట్లో కానీ కూర్చొని, అవి కాకుండా ఐడియాస్ పిచ్ ఏ ఫస్ట్ సినిమాకి? ఇప్పుడు ముందు సినిమాలకి ధనలక్ష్మి తలుపు తడితే కానివ్వండి, ధనలక్ష్మి తలుపు తడితే రిలీజ్కే లేను. అంటే నేను జెన్యున్ డౌట్ వస్తే అడిగేవాడిని, వాళ్ళు నన్ను కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యేవాడిని, కన్విన్స్ కాకపోతే కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. ఈ రెండింటికి తేడా ఉంది. నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, నా రూపాయి పెట్టే సినిమాకి నేను జాగ్రత్త తీసుకోవడంలో తప్పలేదు. ఇక వేరే వాళ్ళు చెప్తున్న దాంట్లో నా క్యారెక్టర్ నేను బాగా డెలివరీ చేయగలిగానా లేదా చూసుకుంటాను, కానీ ఆ సినిమా కథ అంతా నాకు అవసరం లేదు.
అలా మనం ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే డైరెక్టర్ ఐడియాలజీ 4 గోడల మధ్య ఒకలాగా ఉన్న ఓ 40 మంది 60 మంది దగ్గరికి వచ్చేసరికి ఒక ఐడియాలజీ స్పాన్ అవుతుంది. మనం ఇంప్రవైజేషన్ దాంట్లో భయ ఈ డైలాగ్ కాకుండా ఇది చెప్తే ఎలా ఉంటుంది, లేదా ఈ కొనసాగింపు బాగుంటుంది అని ఆయన పర్మిషన్ తీసుకొని ఏ యాక్టర్ అయినా సరే చెప్తారు. అది వాళ్ళు ఎస్ అంటేనే అది రోల్ కెమెరా అన్న తర్వాత వెళ్తుంది, లేకపోతే వాళ్ళు చెప్పింది చెప్తాం. మనం వేళ్ళు కాళ్ళు దూరం. ఇందులో ఏంటి పరిస్థితి అసలు? ఏమేమి డిపార్ట్మెంట్ టచ్ చేశారు మీరు? ఇందులో స్క్రీన్ ప్లే నేనే, మాటలు ఆల్మోస్ట్ నేనే, కానీ శివప్రసాద్ యానాల్ గారు మేము ఇద్దరం కూర్చొని కథ కూడా ఆయన కాబట్టి చేసుకున్నాం. డైరెక్షన్ నేనే, యాక్టర్ నేనే, డ్యాన్స్ మాస్టర్ నేనే. అంటే డ్యాన్స్ లేదు కాబట్టి డ్యాన్స్ మాస్టర్ వేసుకొని చేయాలి. ఫాదర్ అంటే అదొక మాంటేజ్ సాంగ్. జిత్తు మాస్టర్ అనుకున్నాం. జిత్తు మాస్టర్కి వచ్చారు ఒకరోజు, ఆ తర్వాత డేట్లు కుదరకపోయేసరికి సముద్రగని గారి డేట్లు ఉన్నాయి, అలా నేనే చేయాల్సి వచ్చింది. అంతే, ఇంకేం చేయలేదు. బట్ ఒక డైలాగ్ నచ్చింది నాకు, ఇంటి పేరు ఇవ్వగలం కానీ మంచి పేరు అయినా తెచ్చుకోవాలి. అవునండి, ఖచ్చితంగా ఆయన ఇంటి పేరు మాత్రమే ఏ తండ్రి అయినా కొడుకు ఇస్తారు. అందుకని ఈ సినిమా నుంచే నేను ధనరాజ్ కొరనా నేను వేసుకున్నాను. మా నాన్న పెట్టినటువంటి, మా నాన్న ఇచ్చినటువంటి ఇంటి పేరుకి మంచి పేరు ఈ సినిమా తీసుకొస్తున్న నమ్మకంతో ధనరాజ్ కొరనా. సో ఈయన అంటే నాకు మనకి టీజర్లో ఎక్కువ తెలియదు కాబట్టి, ఏమేమి క్యారెక్టరైజేషన్స్ మొత్తం తెలియదు కాబట్టి, ఇప్పుడు ఈయన ఫాదర్ అంటే నాకు రఘువరన్ గుర్తొస్తుంది. అవునండి, ఎందుకంటే బాగా నోటెడ్ అయిపోయింది త్రూఅవుట్ ద ఫన్. డాన్ కానీ మీకు డాన్ కాలేజ్ అంటే ఫస్ట్ అది విఐపి గుర్తొస్తుంది. ఇందులో ఏం షేడ్ చూపించగలిగారా? అంటే ఎంత డిఫరెంట్ ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్ దానికి దీనికి? అంటే ప్రతి ఇంట్లో ఫాదర్ ఒకలాగే ఉంటారండి, కొడుకులే ఎదవలా ఉంటారు. ఇది బేసిక్గా ఇది సెంట్రిక్ 2 క్యారెక్టర్స్ మధ్య బెండ్ అయిన సినిమా. మీకు ప్రతి తండ్రి ప్రతి కొడుకు బాగుపడాలని తిడుతూ ఉంటారు. ఆ కొడుకు కోపం ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా చూపించాం అనమాట. కోపంతో ఆగిపోతే బాగుంటుంది, కోపం కాకుండా అది వేరే లెవెల్లోకి వెళ్తే ఎలా ఉంటుందని కొడుకు. అదే నేను చెప్పాను కదండి, ఈ సినిమాలో ఆయన ఫుల్ నేమ్ దశరథ రామయ్య, ఇతని పేరు రాఘవ. ఈ దశరథ రామం లాంటి తండ్రులు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఈ రాఘవ లాంటి కొడుకు కోట్లలో ఒక్కడు కూడా ఉండడు. అది కొత్తగా ఉంటుంది తండ్రి కొడుకుల మధ్య. ఓకే, ఇది దిల్ రాజు గారు చూసారా ఫిల్మ్? దిల్ రాజు గారు చూసారు. దాన్ని నిజంగా నేర్చారా? ఆయన ఏడ్చారంటే బేసిక్గా ఎమోషన్ అయ్యారు. గుడ్ అటమ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్కి మాట్లాడదాం అన్నారు. మాట్లాడి ఆయన జెన్యున్గా ఒక డౌట్ చెప్పారు. అది జెన్యున్ డౌటే. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసమే నేను దిల్ రాజు డీడీఎల్ని పెట్టాను. అవును, వేరేది పెట్టారు. అవును, బలగం నాకు చాలా తృప్తినిచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా నాకు తృప్తినివ్వలేకపోయింది. థియేటర్కి జనాలు రావట్లేదు అనగానే నేను కూడా అన్నాను, అవును సార్, థియేటర్కి జనాలు రావట్లేదు, అది కరెక్టే సార్, కానీ మీలాంటి వాళ్ళు సినిమా చూశారు కాబట్టి, మీకు నచ్చింది కాబట్టి మీరు మైక్ పట్టుకొని ఇది ఒక మంచి సినిమా అని చెప్తే ఒక 2-3 ఆడియన్స్ అన్న పెరుగుతారంటే డెఫినెట్గా నేను ఆ పని చేస్తాను. నేను ఒక పెద్ద సినిమా గేమ్ చేంజర్ ఉంది, ఇది రిలీజ్ తర్వాత నాకు సంక్రాంతి అది కూడా ఉంది, ఇదంతా అయిన తర్వాత మనం కూర్చొని దీన్ని ఎలా చేద్దాము అన్నారు. ఈ లోపల వేరే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఎక్కడో ల్యాప్టాప్ సెన్సార్ టాకో వాళ్ళు తెలుసుకొని వాళ్ళే వచ్చి దీపార్ట్స్ వాళ్ళు కానీ లేకపోతే తమిళ్లో జిఆర్ఆర్ మూవీస్ కానీ మేము ఈ సినిమా రిలీజ్ చేస్తాము అన్నారు. అప్పుడు మేము Feb 14th వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకే, అది Feb 14th అనుకున్నాం, కానీ సో మెనీ ఫిలిమ్స్లో ఈ సినిమా 6వ సినిమానో 7వ సినిమా అవడం ఎందుకు అనుకుని 28కి వెళ్దాం అనుకున్నాం. 28కి వెళ్దాం అనుకున్న టైంలో డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే, సార్ మనది కంటెంట్ ఉన్న సినిమా, 21వ తారీఖు సోలో డేటు, మనకి 21 రిలీజ్ అయిన తర్వాత శని ఆదివారాలు 22, 23లో వస్తుంది, శివరాత్రి వచ్చేసి 26, 27 2 హాలిడేస్ వస్తుంది. ఒక చిన్న సినిమాకి 4 హాలిడేస్ రావడం అనేది మంచి పరిణామం, మీరు 21 రమ్మంటే అప్పుడు మనం 21కి వస్తున్నాం అన్నమాట. అది సో యూజువల్లీ ధనరాజ్ గారు అంటే ఫస్ట్ నాకు కామెడీ గుర్తొస్తుంది, ఆడియన్స్ కూడా అదే గుర్తొస్తుంది. మీ వరకు కామెడీ టైమింగ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు, ఎమోషనల్ టైమింగ్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? అన్నిటికీ టైమింగ్ ఒకటే, దానికి ఒక టైమింగ్ దీనికి ఒక టైమింగ్. అంటే ఇప్పుడు నేను ఒకసారి అల్లరి నరేష్ గారితో మాట్లాడానమాట. నాకు ఆయనతో అడిగినప్పుడు తమిళ్లో చూస్తే కామెడీ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది మాటలు, ఒక డైలాగ్ అర్థమయ్యేలోపు ఇంకో డైలాగ్ వచ్చేస్తే అందులోనే జోక్ కూడా ఉంటుంది కామెడీ. కానీ ఇక్కడ మన తెలుగు వస్తే పాజ్ ఉంటుంది, మనకు అర్థం అవుతుంది, ఆ క్లాప్ కొట్టే టైం కూడా ఉంటుంది, ఆ నెక్స్ట్ జోక్ వస్తుంది.
సో ఆయన ఏం చెప్పారు, నేను ఒక 3 seconds గ్యాప్ ఇస్తా, ఆడియన్స్ రియాక్ట్ అయ్యే టైంకి 3 seconds గ్యాప్ ఇచ్చి అప్పుడు నేను మళ్ళీ డైలాగ్ వేస్తా. సో ఈ లోపు వాడు అర్థం చేసుకొని దానికి రియాక్ట్ అయ్యే టైమింగ్ ఉంటుంది. ఆయన డిఫైన్ చేశారు కామెడీ టైం. ఇప్పుడు మీ లైఫ్ పెరిగిందే కామెడీలో కాబట్టి, సో మీ వరకు డెఫినేషన్ కామెడీకి ఎలా ఇస్తారు అంటే ఏమని చెప్తారు? మీరు అన్న దాంట్లో చూస్తే ఇప్పుడు చాలా భాషలు ఉంటాయి, ప్రతి భాషకు ఒక యాస ఉంటుంది. ఇప్పుడు టీజే చూసుకున్నారు, అదొక డిఫరెంట్ టైమింగ్. టక 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 మాట్లాడి ఎక్కడ ఆపడం. కొన్ని సినిమాలు చూస్తాం ప్రతి పదం ఆపడం. ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ పట్టి మన టైమింగ్ మారుతూ ఉంటుంది. దానికి ఇలా స్టిక్ ఆన్ అయిపోయి కొన్ని వర్డ్స్ నేను చెప్పలేను. ఎమోషన్ ముందు మనం ఫీల్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ మనం అనుకోవాలి. ఎదురుతో ఉన్న క్యారెక్టర్ మనకు తెలిసిందో, మనం చూసిందో, వినిందో, కనిందో అయి ఉండాలి. ఏదో పేపర్ మీద ఉన్న ఒక డైలాగ్తో ఎమోషన్ పండించేద్దామన్నా, లేకపోతే పేపర్ మీద ఉన్న ఒక సీన్తో కామెడీ చేద్దామన్నా అది స్క్రీన్ మీదకి వర్కౌట్ అవ్వదు. ఓకే, మీరు రియల్గా అది ఫీల్ అయితేనే మీ కళ్ళల్లో. మనకి మంది కెమెరా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం మొహం చిన్నదే అనుకుంటాం, కెమెరా చిన్నగానే ఉంటుంది, కానీ చూసే స్క్రీన్ చాలా పెద్దది. ఇది నేను ఎందుకు అడిగానంటే, నేను టీజర్ త్రూఅవుట్ ద చూసేటప్పుడు టీజర్ స్టార్టింగ్ మొత్తం అన్ని డైలాగ్స్ కామెడీ ఉన్నాయి కదా, అక్కడ మీరు హైపర్గా జోక్ వేయచ్చు, కానీ ఏదో బాధతో లేదంటే సెటిల్డ్గా వేస్తున్నారు కదా. సో అందుకే వెక్స్ అయిపోయిన ఒక కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను సినిమా పేర్లు నాకు గుర్తులేవు కానండి, నేను కథ అనుకున్నప్పుడు మేము కథ ఒక థ్రెడ్ అనుకుంటాం. ఏదైతే 5 నిమిషాల్లో నేను అందరికి నేరేట్ చేసి కథ చెప్పాను నన్ను, అది స్టార్ట్ టు ఎండ్ ఒక బ్రీఫ్ స్టోరీగా చెప్పేస్తాను. ఒక బిగినింగ్ బాగుందా, ఒక ఇంటర్వెల్ బాగుందా, ఒక ఫ్రీ క్లైమాక్స్ బాగుందా, ఒక క్లైమాక్స్ బాగుందా. కానీ దీన్ని 60 సీన్లు చేసేసరికి ఏం జరుగుద్దంటే, ప్రతి సీన్కి ఇంకొక సీన్ కనెక్షన్ ఉండాలి. నేను అక్కడ మదర్ చచ్చిపోయిన ఒక సీన్ ఉందనుకోండి ఏదైనా సినిమాలో, ఆ హీరో రెండో రోజే ఫ్రెండ్స్తో సిగరెట్ తాగుతూ జోకులు వేసేస్తుంటాడు. మూడో దాంట్లో హీరోయిన్ రాకుండా 4 సాంగ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా అది మనకి ఏంటంటే పంటి కింద రాయిలాగా తగులుతూ ఉంటుంది. ఓకే, నేను ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాను. వీడి బిహేవియర్ ఎందుకు ఇలా ఉంది అంటే, దీని ముందేం జరిగింది, ఈ బిహేవియర్ తర్వాత ఎలా బిహేవ్ చేయాలి. ఓకే, అంతే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఆ క్యారెక్టర్, నా క్యారెక్టర్ జాగ్రత్త తీసుకోలేదని నేను. అన్ని క్యారెక్టర్లు ఆ ఫేస్లో చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే పలికేస్తుందంటే చిన్న ఎక్స్ప్రెషన్ చాలు నాకు. ఆ ఫేస్లో చాలా పెద్ద చెప్తేనే ఎమోషన్ వస్తుందంటే నాకు పెద్ద ఎక్స్ప్రెషన్ కావాలి. ఒక ఆర్టిస్ట్కి సంబంధించిన ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను అంతమంది యాక్టర్స్తో వర్క్ చేశాను కాబట్టి, వాళ్ళందరూ సినిమాలు చూడగలిగాను కాబట్టి, ఎవరిలో ఏముందో అనేది నేను ఫస్ట్ నా వరకు నేను హోంవర్క్ చేసుకున్నాను. ట్రీట్మెంట్ అప్పుడే ప్రతిదీ ఒక మధ్యతరగతి కుటుంబం అంటాం, కానీ అందులో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది. కప్పులన్నీ సమానంగా, ఒక 5 కప్పులు సమానంగా ఉంటాయి. డబ్బు లేనన్న హీరో వేసిన డ్రెస్ కాకుండా వేరే రకరకాల డ్రెస్సులు వేసేస్తుంటారు. చెప్పులు ఎప్పుడు అరిగి ఉండవు. వీటిని కూడా మేము జాగ్రత్త చేసుకుని మా అసిస్టెంట్లు అందరితో కూర్చొని, ఒక టీ కప్పు ఉంటే ఒక ఎంటీ కప్పు ఉండాలి, ఒక కప్పుకి ఏదైనా ఇరిగి ఉండాలి, బట్టలు మనం వేసుకున్నది ఏదైతే ఉందో అది తెల్లారి దండం మీద ఉండాలి. ఇలా ఒక ఇంట్లో న్యాచురల్గా ఏ పరిధిలో అయితే చూస్తామో అలాంటి జాగ్రత్తలు చేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. నైస్. రేపు పొద్దున్న మనం థియేటర్కి మాత్రమే వెళ్ళాం అనుకోకూడదు, మన స్క్రీన్ లోపలికి వెళ్ళాలి, అది మన ఇంట్లో జరుగుతున్నట్టు ఉండాలి. అలాంటి జాగ్రత్తలు పడ్డాం. అంటే ఇవన్నీ కూడా అద్భుతమైన సినిమా చేసేసానని చెప్పడానికి కాదు, నా వరకు నేను జాగ్రత్త ఎంత పడగలను అంత పడి మీలాంటి వాళ్ళందరితో తిట్టించుకోకుండా ఉండడం కోసం పడిన జాగ్రత్తలు మాత్రమే. ఇందులో కూడా చాలా మిస్టేక్లు ఉంటాయి. నేను కోడిగుడ్డు చాలా క్లీన్గా పెట్టాను, అందులో ఏదైనా ఒక ఈక మిగులు ఉంది అంటే అది చూసుకోకపోవడం నా తప్పే అన్నా కూడా నేను తీసుకుంటాను, కానీ అది పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. ఓకే, ఎన్ని డ్రాఫ్ట్లు రాశారంటే ఇప్పుడు ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళే వరకు ఈ స్టోరీకి ఎన్ని డ్రాఫ్ట్లు జరిగాయి? అది మరి మీకు చెప్తే పర్లేదు, అందుకే చెప్పండి. తెలియాలి. ఒకటే డ్రాఫ్ట్, ఒకటే. ఎందుకంటే రావడమే, కథ పుట్టడమే చాలా మాకు దొరకడమే ఏదో బంగారంకి మళ్ళీ సిల్వర్ కలిపితే అప్పుడు మొత్తం ఒక ఆర్నమెంట్ అవుతుంది, అట్లా కాదు. మాకు అదే ఆర్నమెంటే దొరికేసింది. మాకు కథలోనే ఉంది. ఆయన చెప్పినప్పుడు ప్రతిదీ 5 నిమిషాలు నేను కథ ఎందుకు నేరేట్ చేశానంటే కథ లేక కాదు, ఇదంతా అవసరం లేదు నేరేట్ చేసే వాళ్ళకి, సినిమాలో చెప్పాలి అదంతా. ప్రతి సీను ఆయన డీటెయిల్గా రాసుకున్న తర్వాత దాంట్లో డైలాగుల కోసం, ట్రీట్మెంట్ కోసం ఎక్కువ కూర్చున్నాం. ఓకే, ఆ పేపర్లో ఏదైతే మేము సీన్ అనుకున్నామో ఆ సీన్ని ఈ సీన్గా బాగాలేదు, ఇంకో సీన్ రాద్దాం అట్లా ఎప్పుడు అనుకోలేదు.
ఆ సీన్ మన సినిమాకి అవసరం అన్నాక ఆ సీన్ వచ్చింది. దాంట్లో డైలాగులు ఎంతవరకు చెప్పాలి, మ్యాక్సిమం సినిమాలో డైలాగులు ఒక ఆర్టిస్టు 1.5 పేపర్ కన్నా ఎక్కువ రాయలేదు మేము. ఇంత ముద్ద ఎప్పుడు రాయలేదు. అవసరం లేదు ఈ సినిమాకి, ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం అయిపోయేటప్పుడు మళ్ళీ మాటతో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అంటే నేను అని తెలిసిపోతున్నప్పుడు మళ్ళీ నేను ఒక డైలాగు, ఇది ఒక యాక్షన్ ఎందుకు అనిపించింది. అంటే మా వరకు మేము అనుకున్నాం, కథకుడిగా శివప్రసాద్ గారు నేను, ఏ మాట మాట్లాడినా ఆ మాట గుర్తుండిపోవాలి, లేకపోతే అలాంటి మాట రాయొద్దు. అక్కడ ఎంటీగా ఉంటే జనాలు ఏదైనా రాసుకుంటారేమో కానీ మనం రాసి ఇదే త్రో చేయొద్దని మేము చాలా క్లారిటీగా, మంచి మంచి మాటలు పడ్డాయండి సినిమాలో. చాలా చాలా మాటలు కొత్తగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్, మీరు ఏదైతే టీజర్లో ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా అంటే, నాకు ఇంకొక ఆలోచన చెప్పు, నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా అంటాడు. ఆ తర్వాత ఎక్స్టెన్షను, ఇది సినిమా కిల్ అవ్వదు కాబట్టి నేను చెప్తున్నాను, భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు మాత్రం అలా ఎందుకు పెరిగిందో నాకు అర్థం కాలేదంటాడు. సో భూమి ఇస్ మదర్, విత్తనం అంటే నాన్న, చెట్టు అంటే కొడుకు. ఇలా ఉంటాయి మాటలు. ఓకే, నైస్ నైస్. సో ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో, అంటే ఎక్కడైనా తీసుకున్నావు కానీ ఇలా పలానా ఎక్కడైనా కనిపించిన కథ నేను కొంతమందికి నేరేట్ చేసినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఏరియాలో జరిగినాయి అని చెప్పారు. కానీ నేను అయ్యేమి, అది ఇన్స్పిరేషన్ కాదు కథకి. కానీ ఎక్కడో ఏదో జరగకుండా యూనివర్స్లో జరగంది ఏది మనం చెప్పలేము ఖచ్చితంగా. అలా జరుగున్న తాటే రావచ్చు, వచ్చినాక ఇలా జరిగిందని మేము తెలుసుకున్నాం అనమాట. చెన్నైలో జరిగినాయి, మన తెలంగాణ సైడ్లో జరిగినాయి, చాలా జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఓకే. సో ప్రతి కథ పుట్టింది కాదు, ఇన్స్పిరేషన్ అని అంటే ఏమంటారు దానికి మీరు ఆన్సర్? అంటే ఇన్స్పిరేషనే, ప్రతి కథ ఇన్స్పిరేషన్. ప్రతి ఆబ్జెక్టు, ప్రతి మనిషి, ప్రతిదీ ఇన్స్పిరేషన్ లేకుండా మనం ఏం చేయలేం. మనం రాస్తున్నప్పుడు పాత సినిమా తాలూకు సీన్స్ వస్తుంటాయి, పాత సినిమా తాలూకు మాటలు వస్తుంటాయి. మనకి కొత్త కథలు అనేది ఏమి ఉండదండి. మ్యాక్సిమం రామాయణం కానీ భాగవతం కానీ చదివేస్తే చాలు. ప్రతి సినిమాలో ఒక సీను ఒక కథగా కూడా చేయొచ్చు, ఒక మాట ఒక కథగా కూడా చేయొచ్చు. మీరు దాని స్పాన్ ఎంతవరకు తీసుకెళ్ళగలం. కొన్ని కథలు ఏంటంటే మొదలవుతాయి, మధ్యలో ఆగిపోతాయి, ఎందుకంటే ఇంకా అంతకుమించి కదలదు. ఇంటర్వెల్ వరకే అన్నీ వచ్చేసి ఉంటాయి. ఆ తర్వాత ఏంట్రానే ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు అది నాశనం అయిపోతుంది. చూసారు అలాంటివి మీరు ఇప్పుడు? అంటే నేను రాయడం మొదలుపెట్టేటప్పుడు ఒకటి ఏంటంటే, ఆరంభం, అంతం, మాధ్యం, ఈ మూడింటి మీద ఫస్ట్ నేను అనుకుంటాను. ఇది ఇక్కడ దాకా రాగలదా, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దాకా వెళ్ళగలదా, అలా వెళ్తుందని అనిపించినప్పుడు అప్పుడు కూర్చొని రాసుకుంటాను. ఓకే, అచ్చా. ఓకే. ఇప్పుడు మనకి స్క్రీన్ ప్లేకి కానీ రైటింగ్ కానీ కొంతమంది ఫాలో అవుతుంటారు. ఇప్పుడు లైక్ 3 ఆర్క్ స్ట్రక్చర్ అని, లేదంటే 15 మినిట్స్కి ఒక వావ్ ఫ్యాక్టర్ పడాలి, ఇంటర్వెల్కి రావాలి, ఈ టైంలో రివీల్ చేస్తే బాగోదని. ఇట్లా మీరు ఒక రూల్ ప్యాటర్న్లో ఏమైనా స్టోరీ రాసుకోవడం జరిగిందా? అస్సలు ఇక్కడ ఫైట్ రావాలి, ఇక్కడ పాట రావాలి, ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ రావాలి, అలా అసలు నాకు తెలిసి అలా రాయడం నాకు రాదు. నేను మొదలెట్టి వెళ్తున్నప్పుడు బ్రేక్ అవ్వకూడదు. అంటే ఆ ఫ్లో ఒక్కసారి బ్రేక్ అయిందంటే మళ్ళీ ఆడియన్స్ థియేటర్లో మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. ఎప్పుడు అవ్వండి. మీరు చూసుకుంటే ఏంటంటే, మీరు అలా రాసుకుంటూ పోతేనే వావ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. వావ్ ఫ్యాక్టర్ పెట్టాలని రాస్తేనే వావ్ ఫ్యాక్టర్ అవ్వదు. అది ఎప్పుడు ఏది వైరల్ అవుద్దో, ఎప్పుడు ఏ డైలాగ్ ఫేమస్ అవుద్దో అని రాసుకుంటే అవి అవ్వవు. కథలో ఉందనుకోండి, అది కరెక్ట్ అనిపిస్తే అదే అయిపోతుంది. థియేటర్లో కూర్చున్న ఆడియన్ని మనం అరెస్ట్ చేయాల్సింది ఏంటంటే, తన చూపు మొబైల్ మీదకి వెళ్లకుండా కట్టిపడేయాలంటే అందులో అంత ఉండాలి. ఈ సినిమా ఉంటుంది అలా, అంటే మొబైల్ వైపు చూడకుండా కట్టిపడేంత నిజంగానే ఉంటుంది. మొబైల్ వైపు చూసి మంచి సినిమాని ఎవరికైనా టెక్స్ట్ పెడతారేమో, నేను అలా అనుకోలేదు కదా. నేను అంటుంది ఏంటంటే, మనకి నేను ఒక రివ్యూ రైటర్స్ వాళ్ళని అడిగాను నేను, సార్ ఇప్పుడు మీరు దేనికైనా 5 to 5 ఇచ్చారా అని. ఇవ్వలేదన్న. ఎవరు కూడా ఇప్పటికి ఇవ్వలేదు కదా, మరి అలాంటప్పుడు 5 ఎందుకు పెట్టుకున్నారు? 3 అని పెట్టుకుంటే మాకు 3 అలాగే వస్తుంది కదా ప్రతి సినిమాకి, అప్పుడు 3 to 3 సూపర్ హిట్ కదా. మరి 5 పెట్టుకొని ఎప్పుడు 5కి వెళ్ళినప్పుడు 5 పెట్టుకున్నాం. అసలు 5కి వెళ్ళాలంటే ఏంటి చెప్పారు వాళ్ళు. 5కి వెళ్ళాలంటే ఏం చెప్పారంటే, ఒక్కొక్క జానర్ ఫిలింకి సర్టెన్ ఆడియన్స్ ఉంటారు. అవును. థ్రిల్లర్ సూపర్ హిట్ అయిన సినిమా, అవును,
కానీ కొంతమంది దానికి వెళ్ళి చూడరు, వాళ్ళు 1% ఉంటారు కదా, అందుకని 4 ఇస్తాం దానికి, ఆ 1% తీసేస్తాం. ఈ సినిమా తప్పైందా, ఆ సినిమా బాగాలేదని అంటే ఇప్పుడు ఏ సినిమాకి ఎప్పటికీ 5 రాదు కదా, అంటే రాదు, ఇప్పుడు ఏ ఎప్పటికీ జోనర్ కి నాకు ప్రపంచవ్యాప్తంగా నా ఐడియాలజీ 100%. ఇప్పుడు ఈ రామం రాగం సినిమా థియేటర్లో 100 మెంబర్స్ కూర్చుంటే 60% పీపుల్కి నచ్చింది అనుకోండి, సినిమా నాది హిట్. ఇక్కడ మనం చూసుకునేది ఏంటి, రెవెన్యూ వచ్చేస్తుంది, సినిమా బాగుందని టాక్ వెళ్ళిపోద్ది. ఈ 40 మందిలో 20 మంది అటు ఇటుగా ఉంటారు, ఈ మిగతా 20 మందికి అసలు నచ్చదు సినిమా. వాళ్ళు ఇలాంటి సినిమా చూడడానికి వాళ్ళ టేస్ట్ ఈ సినిమా కాదు, వాళ్ళకి వేరే సినిమా, రైట్? అలాగే ఉంటుంది నా సినిమా అయినా సరే, ఎవరి సినిమా అయినా 100% ప్రతి ఒక్కరికి ఎప్పుడు నచ్చుద్ది అంటే, మీకు నచ్చిన టైంకి నాకు నచ్చదు, నాకు ఓటీటీకి వచ్చి నాకు నచ్చుండొచ్చు, అప్పుడు మీరు ఇంకో సినిమా చూసి దానికన్నా ఇది గొప్ప సినిమా అని ఉండొచ్చు. మీరు నేను ఎప్పుడు సమానంగా వెళ్ళలేం. నైస్. సో ఈయన్ని ట్రీట్ చేయడం ఎలా అనిపించింది అంటే, లైక్ ఆయన డైరెక్షన్ చేయడం, ఆల్రెడీ ఆయన డైరెక్టర్ కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు డైరెక్షన్ చేశారు స్టార్టింగ్ నుంచే, కొన్ని ఏళ్ళ నుంచే, అండ్ యాక్టర్గా కూడా. ఆయనకి మీరు చెప్పేటప్పుడు ఏమైనా భయపడ్డారా, లేదంటే అట్లా కాదు ఇట్లా చెప్తే బాగుంటుందా, ఇంత ఇలా చేస్తే బాగుంటుందా, చేయిస్తున్నప్పుడు ఎక్కడైనా పాతవి గుర్తొచ్చి అలా కాదండి ఇలా మారిస్తే బాగుంటుందని ఎప్పుడు చెప్పారా? యాక్చువల్లీ ఏంటంటే, నేను డైరెక్టర్ అని చెప్పడానికి వెళ్ళక ముందే ఈ సినిమాకి నువ్వే డైరెక్టర్ అని నాకు తెలుసు, నువ్వే బాగా హ్యాండిల్ చేస్తావు, చెయ్యి నువ్వే అని చెప్పారు. ఓకే. షూట్ లొకేషన్ రాగానే ఫస్ట్ డే షూట్ అయినప్పుడు మీసాలకి ఆ వైట్ నాకు విగ్ ఉండకూడదు, రియల్ హెయిర్ మీద నాకు ఆ వైట్ కావాలి అని మొత్తం అంతా నేను దగ్గరుండి, ఫోటో షూట్ రోజు మొత్తం రాము అంటే ఒక బొట్టు ఉండాలి, మీకు కళ్ళజోడు ఉండాలి, ఈయన క్యారెక్టరైజేషను రాశాను నేను. సినిమాలో అది ఉండదు. ఇప్పుడు మహి ఒక ఇంటర్వ్యూగా వచ్చి కూర్చున్నప్పుడు హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, గెడ్డం ఎలా ఉండాలి, ఏ మైక్ పెట్టుకోవాలి, వాచ్ ఎలా ఉండాలి, ఎలాంటి చెప్పులు ఉండాలి, ఎలా కూర్చుంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని ఒక 200 పేజీల వరకు మనం రాసినా రాయిపోయినా మనం అనుకుంటాం, అదంతా సినిమాలో చూపించాం. రేపు మీరు ఎవరైనా అడిగితే ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండాలంటే ఆ క్యారెక్టర్ మొత్తం నేను స్టడీ చేయాలి, ఈ క్యారెక్టర్ కాదు, ఏ క్యారెక్టర్ అయినా నేను స్టడీ చేయాలి. అంత స్టడీ చేశాను కాబట్టి ఆయనకు వచ్చి ఇలా ఎందుకు చేయకూడదంటే ఎందుకు చేయాలంటే అది అలాగే ఉండాలి, ఎక్కువ ఎందుకు మాట్లాడకూడదు, ఇదంతా స్టడీ చేస్తే ఫస్ట్ రోజే ఆయనకు అర్థమైంది. వీడు చాలా క్లారిటీగా విజన్లో ఉన్నాడు అని నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. అంటే యూజువల్లీ నాకు తెలియదు, అంటే స్టోరీ ఇప్పుడు డైరెక్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేస్తారు ఇవన్నీ తెలియదు, కానీ ఒక క్యారెక్టర్ నిజంగానే మీరు అన్నట్టు అన్ని పేజీలు పెట్టి వాళ్ళు పెట్టుకునే కళ్ళజోడు, వాళ్ళు పెట్టుకునే బొట్టు ఇవన్నీ రాసుకుంటారా, లైక్ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఎవ్రీ క్యారెక్టర్కి రాసుకోవాలండి. కొంతమంది రాసుకుంటారు, వాళ్ళు రాసుకున్నారని తెలిసే కదా నేను నేర్చుకుని రాసుకున్నాను. అలా మీరు చూసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంటే ఉంటారండి, ఇప్పుడు స్టోరీ బోర్డు కూడా ఉంటుంది, స్టోరీ బోర్డు వేసుకుని. ఇప్పుడు హాలీవుడ్ దాంట్లో ఎలా ఉంటుందంటే అండి, ఎవరో చెప్పారు, నేను చూడలేదు, ఇంత పెద్ద బోర్డు ఉంటుంది, ఫస్ట్ సీను పైన చిన్న కంటెంట్ ఉంటుంది, అలా 60 సీన్లు అయితే 60, 50 సీన్లు అయితే 50 చిన్న ముక్కలు ఉంటాయి, చిన్న స్టిక్కీ నోట్స్. నేను చూసాను ఒక డైరెక్టర్ వివేకాద్రే గారు అని చెప్పేసి, ఆయన అలానే 15 minutes ఎక్కడ రాయాలి, ఆ కథ ఏంటి, ఇలా రాసుకోవడం చూసాను, అప్పుడే స్టోరీ బోర్డ్ చూడడం జరిగింది. అయితే అది ఎలా ఉంటుందంటే, మనం క్యూబ్లో తిప్పుతాం కదా, అలా ఎటు తిప్పితే అలాగే వెళ్ళేటట్టు ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్ వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆ కథ మొత్తం చదువుకుంటాడు. ఓకే. ఎక్కడో డౌట్ వచ్చిందో దాన్ని ప్లస్ పెట్టడమో, లేకపోతే ఈ సీన్ ఇక్కడ పడితే బాగోలేదని ఈ ప్లేస్మెంట్ మార్చి అది ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఓకే. డైరెక్టర్ చూసుకుంటాడు, ఇతను చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి అతను ఐడియాలజీని చేసుకుంటారు. వీళ్ళందరూ ప్రీ ప్రొడక్షన్ వాళ్ళు 2 years ఇదే చేస్తారు. చూసి అందరూ ఒక తాటి మీదకి వచ్చినాక షూటింగ్ 3 నెలలు తీసేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ ఐడియాలజీ పెట్టి స్టిక్కీ నోట్స్ మీద పెడతారు. బట్ మన బడ్జెట్లు కానీ లేకపోతే మనం మైండ్లోనే రాసుకోవడంతో మనం ఏం చేస్తాము, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా రాసుకోవాలి అనే విషయం ఎవరో మనకి చెప్పుంటారు. సుకుమార్ గారు ఇన్ని డ్రాప్స్ రాస్తారు, రాజమౌళి గారు ఇన్ని డ్రాప్స్ రాస్తారు, 96 డైరెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ ఇంత రాస్తారు, ఇవన్నీ మనం తెలుసుకుంటాం, మనం చూసింది కాదు. ఇప్పుడు మనం చేసే ఫస్ట్ సినిమా కదా, ఖచ్చితంగా మనం ఇలాంటిది చేయాలి అనుకుని మనం ఏం చేస్తామంటే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఒక వర్క్ చెప్తాం. ఈయన ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో హెడ్ క్లర్క్, ఆయన శాలరీ ఎంత, టీడీఎస్ కట్ అయ్యి జిఎస్టీ కట్ అయ్యి ఎంత వస్తుంది, ఆయన టేబుల్ మీద ఎలా కూర్చుంటారు, ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎక్కడ జరుగుతాయి ఏంటి అని ఒక అప్పచెప్పేస్తాం.
నిజంగా ఇప్పుడు చేశారు దీనికి కదా? చేసాం. సబ్ రిజిస్టర్ గారిని కలిసే చేసాం. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళకి ఏమేమి క్యారేజ్ తీసుకెళ్తారు, ఎన్నింటికి లంచ్ టైం ఇస్తారు, అన్ని మొత్తం డీటెయిల్స్ చేసుకున్నాం. చేసుకుని ఒరిజినల్ అమలాపురంలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే షూట్ చేసాం. అచ్చా అచ్చా ఓకే. ఎందుకంటే మనం ఏ థింగ్స్ పెట్టినా కూడా అవి ఆర్టిఫిషియల్గా ఉంటాయని అక్కడ ఉన్న థింగ్స్తోనే చేసాం. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ అప్పు చెప్పేసి క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి ఇది రియలా కాదా, ఏదో మనం అడిగాం కాబట్టి తెచ్చిచ్చేసాడా, వాళ్ళు చేశారా లేదని చూసుకుని అన్నీ అడుగుతాం. అన్నీ ఇప్పుడు మా వెంకీ ఉన్నాడు అసిస్టెంట్, తనకి ఒక వర్కప్ చెప్పేసి తను చేస్తారు. సతీష్ అని ఒక అతను, అందరికి వర్కప్ చెప్పేసి ఒక లారీ కావాలి, ఆ లారీ ఎంత ఉంటుంది, లారీ మనకు లారీ మీద డైలాగ్ ఉంది అంటే అది ఎంత కాస్ట్ ఉంటుంది, ఎన్ని టైర్లు ఉంటాయి ఏంటి అని హరీష్ ఉత్తమన్ గారికి చెప్పాలి మనం రేపు అడిగితే. ఇంత రీసెర్చ్ చేసుకుని చేసింది. ఎందుకంటే దిస్ ఇస్ మై లైఫ్. నా 2 years నేను చేసింది ఏం చేసేవారా 2 years అంటే నేను చేసింది ఇదే. ఓకే. సినిమా కోసమే పడ్డా. అదంతా మీకు రేపు పొద్దున కనిపిస్తుంది సినిమా. ఫైనల్గా ఒకటి అడుగుతా, అంటే నిజంగా ఇప్పుడు జబర్దస్త్ నుంచి వచ్చినప్పుడు సీరియల్ అంటే లైక్ టీవీ వరకు అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, కానీ ఎక్కడో దగ్గర ఇప్పుడు ముందు అభి ఇప్పుడు తీస్తున్నారు, మీరు వేణు తీశారు. వేణు అనే పర్సన్ బలగం లాంటి హిట్ తెచ్చి ఉండకపోతే ఇప్పటికీ ఎక్కడో దగ్గర వీళ్ళేం తీస్తారులే సినిమా అనే ఒక జోనర్ అయితే మైండ్లో ఉండేది ఆడియన్స్ కని, అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్కి ఇండస్ట్రీ యాక్చువల్లీ ఏంటంటే అండి, వేణు డైరెక్టర్ కాకముందు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సినిమా చేశారు, భాగ్యనగర్ వీరిలో గమ్మత్ అని. ఓకే, దాని ముందు మన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చేశారు. దాని ముందు చాలామంది దర్శకులు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారనమాట. ఈ తరం వాళ్ళకి తెలియదు ఏంటి, కొత్తగా కమెడియన్లు డైరెక్టర్లు అయినాయి, యాక్టర్స్ డైరెక్టర్లు అయింది కొత్త విషయమే కాదు ఇది. ఫస్ట్ నుంచి అందరు చేస్తూ ఉన్నారు. మధ్యలో బ్రేక్ పడింది. ఇక్కడ కాకపోయినా వేరే స్టేట్లో చేస్తుండొచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఆయన యాక్టర్ ఉన్నారు రామన్, ఆయన పేరు నాకు గుర్తు, మలయాళీ, మిన్నల్ మురుగన్ అని సినిమా. ఆయన ఏం చేస్తారు, ఆయన డైరెక్షన్ చేసుకుంటారు, ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంటారు. అట్లా ఎందుకు మనకి ఎగ్జాంపుల్ సముద్రగని గారు ఆయన సీరియల్లో చేసి సుబ్రహ్మణ్యంపురం లాంటి సినిమా చేసి నానోడిగల్ లాంటి డైరెక్షన్ చేశారు. ఒక యాక్టర్ డైరెక్షన్ చేయడము లేకపోతే అది వేణు చేయడం వల్ల మేమందరం చేసాం. వేణు చేయడం వల్ల ద సాలిడ్ హిట్ ఒక కమెడియన్ అంటే నా ఫ్రెండ్ అవ్వడం వల్ల కంపారిజన్ కొంచెం ఈజీ అవుతుంది. నా ఫ్రెండ్ వేణు అవడం వల్ల తను చేశాడు కాబట్టి మా అందరికి డోర్స్ ఓపెన్ అయినాయి. వేణు ఒక కామెడీ సినిమా చేయలేదు, బలగం అని ఒక ఎమోషనల్ కంటెంట్ చేయడం వల్ల, రెండో కంటెంట్ కూడా నేను ఎమోషనల్ చేయడం వల్ల ఓహో ఒక కమెడియన్స్ ఎమోషన్ బాగా చెప్పగలరు. బట్ వాళ్ళు బాగా చెప్తారు కదా, కమెడియన్స్ ఎమోషనల్ బాగా చెప్తారు. అండి, మాకేంటంటే నవ్వించి ఉన్న మాకు ఒక్కసారి ఏడిపిద్దాం అనిపిస్తుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు 24 గంటలు నవ్వించేవాడు నవ్వుతూ ఉండడు కదండి. ప్రతి కమెడియన్ కూడా అతను మనిషే కదా, తనకి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, తను పడిన ఎన్ని అవమానాలు ఉంటాయి, ఇవన్నిటినీ కూడా ఉంటాయి. ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అది కామెడీ స్కిట్టా లేకపోతే స్క్రిప్టా కానీ స్కిట్ కానీ ఓ జనాలకు చెప్పాలనుకుంటాం. మేము ఎందుకు ఇది చెప్పాలనుకుంటాం అంటే మేము కామెడీగా చేసేస్తూ ఉంటాం, అన్ని మాకు దొరికేసింది. ఇలాంటి చేయడానికి మాకు ఛాన్స్ రాదు ఎప్పుడు, అప్పుడు మనం డైరెక్షన్ చేసినప్పుడే చెప్పగలం. అది నైస్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా Feb 21st మంచి టాక్తో అలా పుంజుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ సో మచ్. సో అది గైస్, రామం రాఘవం Feb 21st థియేటర్స్లో. దిస్ ఈజ్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.